A very good afternoon, my dear children. How are you? You all are fine. Yes, my dear? Yes. Now come back to Hindi online class. My dear children, please open your Hindi textbooks and see the page number 35. Once I remind you, yesterday what I told, my dear, to you, please send it to me today itself only. Yes, write your own questions, but till now no one sent. Why? Please give the answers today itself only. When I finish this lesson, I want the notes. Be careful, children. Now please see that page number 35. मेरे प्यारे बच्चों, मैंने आप लोगों को कल पेज नंबर 35 2 पैराग्राफ्स तक बताया. आज हम आगे की ओर बढ़ेंगे. डॉक्टर अंबेडकर उच्च शिक्षा पूरी कर भारत लौट आए. डॉक्टर अंबेडकर उच्च शिक्षा मीन्स व्हाट मीन्स माय डियर चिल्ड्रन. उच्च का मतलब हाई. ओके ना. शिक्षा పూరి కర్ భారత్ लौट आए. అతను రిటర్న్ ఇండియాకి వచ్చేశారు. यहाँ बड़ौदा महाराज के सैनिक सचिव पद पर नियुक्त हुए. ఓకేనా. ఇక్కడ అతనికి సైనిక్ సచివ్ అని ఒక పద్, ఓకేనా, పద్ పర్ నియుక్త్ కియే. ఓకే, నియుక్త్ హుయే అంటే ఆయన అక్కడ సెలెక్ట్ అయ్యారు. बाद में मुंबई जाकर सेडी ने होम कॉलेज में अर्थशास्त्र के प्रोफेसर नियुक्त हुए. తర్వాత ముంబైకి వచ్చిన తర్వాత అర్థశాస్త్రలో ప్రొఫెసర్గా సెలెక్ట్ అయ్యారు. किंतु कुछ लोगों की संकीर्ण विचारधारा से दुखी होकर नौकरी से त्यागपत्र दे दिया. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అతను వేరే మనుషులు ఉంటారు కదా అక్కడ ఒక జాబ్ చేసే దగ్గర, అక్కడ తనకి కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ ఏం చేశారు, రిజైన్ చేశారు. त्यागपत्र दे दिया. इतना होने पर भी आपका ఆత్మబల్ కభీ కమ్ నహీ హువా. ఇంత జరిగినప్పటికీ కూడా అతనిలో ఉన్న ఆ కాన్ఫిడెంట్ అనేది ఎప్పటికీ తగ్గలేదు. ఆప్కా దృఢ విశ్వాస్ థా. ఓకేనా. ఆప్కా దృఢ విశ్వాస్ థా. అతనికి ఒక కాన్ఫిడెంట్, నేను కంపల్సరీ, ఒక ఫెయిత్, ఒక నమ్మకము, నేను చేసే ప్రతి పనిలో నేను ముందుకు వెళ్ళాలి. మన్కే హారే హార్ హే, మన్కే జీతే జీత్. ఎస్, ఎస్టర్డే ఆల్సో ఐ సెడ్, ఎక్కడైతే మనము ఫెయిల్ అవుతామో అక్కడే మనకి సక్సెస్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, 0 నుంచే మనము 100 వస్తాం. ఓకే, ఎక్కడైతే మనము ఫెయిలియర్గా ఉంటామో అక్కడే మనం సక్సెస్కి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అదొక మనకు గోల్. ఎస్, అక్కడే మన ఎయిమ్ మనకు స్టార్ట్ అవ్వాలి అనమాట. సేమ్ అలానే ఇప్పుడు మీకు మార్క్స్ తక్కువ వచ్చాయా, మీరు బాధపడొద్దు. నేను నెక్స్ట్ టైం మంచిగా తెచ్చుకుంటా. ఇప్పుడు నాకు 10 వచ్చాయి, నేను 15, నాకు 20, నేను 20కి రీచ్ అవ్వాలి. అది మీ గోల్ అయి ఉండాలా. నాకు 10 పాయింట్స్ రావాలా. నేను పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దు, పేరెంట్స్ని మనం మంచిగా చూసుకోవాలి. అటువంటి ఆలోచనలు ఒక స్టూడెంట్లో వస్తే 100% నా క్లాస్లో ప్రతి ఒక్కరు 10 పాయింట్స్. ఎస్ మై డియర్. ఎస్. सन 1919 में लंदन जाकर अपने अथक परिश्रम से MSc, DSc और बैरिस्ट्री की उपाधि प्राप्त की. उन्होंने न जाने कितने उपाधियां प्राप्त की हैं. यस. सन 1923 में 1923 में मुंबई के उच्च न्यायालय में आपने वकालत शुरू कर दी. చూసారా, 1923లో అతను ఏం స్టార్ట్ చేశారు, वकालत. ओके ना, ला शुरू कर दी. अनेक कठिनाइयों
कठिनाइयों मीन्स व्हाट माय डियर, प्रॉब्लम्स के बावजूद आप आगे बढ़ते गए. సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఆయన ముందుకి సాగిపోతూ ఉన్నారు. एक मुकदमे में आपने अपने ठोस तर्कों से अभियुक्त को फांसी की सजा से मुक्त करा दिया. मुकदमे मीन्स व्हाट माय डियर, केस. ఒక కేసులో आपने अपने ठोस तर्कों से अभियुक्त को फांसी की सजा, फांसी అంటే ఏంటి, ఉరి, ఓకేనా, की सजा से मुक्त करा दिया అంటే ఆయనకిచ్చిన కేసు ద్వారా ఒక వ్యక్తిని ఆయన దగ్గర మంచి, ఓకేనా, పాయింట్స్ ద్వారా, ఓకే, తర్కం, ఓకేనా, ఠోస్ స్ట్రాంగ్ అయిన పాయింట్స్ ద్వారా అతను ఏం చేశారు, ఉరి శిక్ష నుంచి ఆయనకి విడుదల ఇచ్చేశారు. इसके बाद वकालत की दुनिया में भी आपके 4 चांद लग गए. आफ्टरवर्ड्स వాట్, అంతే కదా, ఒక కేసు మనం గెలిచాము చాలా చక్కగా అంటే మనకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అలా తనకి కూడా వచ్చాయి. ఆగే చల్కర్ ఆప్ రాజనీతి కి దునియా మే ప్రవిష్ట్ హుए. అక్కడితో తను స్టాప్ చేయాలి, ఇంకా నెక్స్ట్ నేను చదవాలని. 8 अगस्त 1930 में एक शोषित वर्ग के सम्मेलन के दौरान आपने भाषण देते हुए कहा, भाषण అంటే स्पीच, हमें अपना रास्ता स्वयं बनाना होगा. यस माय डियर, मैंने आप लोगों को जस्ट बिफोर ही बताया. यस, ఎప్పుడైతే మనకి ఒక గోల్ ఉంటుంది, ఓకేనా, ఎక్కడైతే మనం ఒక ఫెయిలియర్స్ నుంచి సక్సెస్లోకి వస్తూ ఉంటామో, ఇవాళ నాకు 10 వచ్చాయి, రేపు 15 వచ్చాయి, రేపు 20 వచ్చాయి, మన వే మనమే చూస్ చేసుకోవాలి, మనమే కరెక్ట్ వేలో వెళ్ళటానికి ట్రై చేయాలి. ఎస్, ఇది నా వే, నేను వెళ్ళాలి. యా, నేను ఇప్పుడు 10th స్టాండర్డ్లో ఉన్నా, మన గోల్ ఏంటి, నాకు 10 పాయింట్స్ రావాలి, నేను చదవాలి, కష్టపడాలి. 10 పాయింట్స్ రాని వాళ్ళకు 9 రాని వాళ్ళకి 8, అంతే, అంతకంటే తక్కువగా మనం ఉండొద్దు. ఎందుకంటే నౌడేస్ ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఏది కావాలంటే అది ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఎంతో బాధపడుతూ వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి వాళ్ళకి సఫిషియెంట్గా అన్నీ ఇస్తున్నారు. అప్పుడు మీరేం చేయాలా డియర్? మీ పేరెంట్స్ మీకు కావాల్సింది ఇచ్చినప్పుడు మీరేం చేయాలా మై డియర్? అట్లీస్ట్ మీ పేరెంట్స్కి ఏం కావాలి? మీ చదవటమే కదా వాళ్ళకి కావాలి, మీరు కూడా అది ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ డాక్టర్ అంబేద్కర్కి ఆ రోజులో ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. బట్ ఆయన వే అతనే స్టార్ట్ చేశారు, ఆ వేలో సక్సెస్ అయ్యారు. సో అలానే మీరు కూడా మీ వే, మీ మార్గం చూస్ చేసుకోవాలి. ఎస్, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, పోలీస్ వగైరా వగైరా మీకున్న గోల్కి మీరు రీచ్ అవ్వాలి. ఎస్, ఓకే. और स्वयं राजनीतिक शक्ति शोषितों की निवारण नहीं हो सकती. అతను ఏమంటున్నారంటే ఎవరు మనకి వచ్చి ఏమీ చేయలేరు. మనం ఓన్గా మన వే మనమే చూస్ చేసుకోవాలి. ప్రతి ఒక్క పనిలో కూడా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. उनका उद्धार समाज में उचित स्थान पाने में निहित है. అతనికి ఆయనకి ఎక్కడైనా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ऐसे विचार आगे बढ़ाने के लिए आपने सन 1920 में मूक नायक नामक पत्रिका भी निकाली. मूक नायक पत्रिका కూడా ఆయన స్టార్ట్ చేశారు. 1932 में लंदन में आयोजित गोलमेज सम्मेलन में भी भाग लिया. 1930లో లండన్లో ఓకేనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, అందులో కూడా అతను పార్టిసిపేట్ చేశారు. सन 1947 में भारत स्वतंत्र हुआ. स्वतंत्र भारत के संविधान की रचना के लिए बनी समिति के आप अध्यक्ष चुने गए. చూసారా, 1947లో కూడా ఇండియా స్వతంత్ర అయింది. ఆ స్వతంత్రలో ఓకేనా स्वतंत्र भारत के संविधान की रचना के लिए बनी समिति के आप अध्यक्ष चुने गए. ఆ సమితిలను అధ్యక్షుగా సెలెక్ట్ చేశారు. भारत के प्रथम वित्त मंत्री भी नियुक्त हुए.
ఇండియా का वित्त मंत्री కూడా సెలెక్ట్ అయ్యారు. आपने संविधान में दलितों पीड़ितों और निम्न वर्गों के हित के लिए अनेक विधियों की रचना में विशेष भूमिका निभाकर सभी को समान रूप से न्याय दिलाने के लिए अनुकूल संविधान का निर्माण किया. मतलब यहाँ पर अंबेडकर जी न जाने कितने ही कार्य किए. यह सब हम लोगों को बखूबी यहाँ पर दिखाई दे रहा है और पहले से भी आप लोग सब इसे बहुत ही अच्छा से जानते हैं. एस माय डियर एस. डॉक्टर अंबेडकर मेधावी, न्याय शास्त्र के परंपरागत समाज सुधारक, सहृदयी और समता ममता से पूरित मानववादी थे. समता ममता के बारे में हमने फर्स्ट पैराग्राफ में पढ़ा. इस न जाने वो कितने ही अच्छे व्यक्ति ना, उनमें इक्वालिटी, अफेक्शन ऐसे सिंबल्स उनको दिए गए हैं. आपने अनेक ग्रंथों की रचना की. यस, उन्होंने क्या किया मेरे बच्चों? अनेक ग्रंथों की रचना भी की है. आपका विश्वास है कि जात पात रहित सम समाज से ही देश में सुख शांति स्थापना हो सकती है. उनका विश्वास था. ही हैव फेथ. ऐसे महामहिम का निधन 6 दिसंबर 1956 को हुआ. ऐसे महामहिम का निधन 6 दिसंबर 56 ओके माय डियर कब हुआ? 6 दिसंबर 1956 को हुआ. इनके विचार समय बीतने के साथ और महत्वपूर्ण बनते गए. इनके विचार क्या हुए? समय बीतने के साथ और महत्वपूर्ण బంతే గై. చాలా ఇంపార్టెంట్గా ఆయన మనసులో మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ये विचार तात्कालीन समाज, वर्तमान समाज और भावी समाज के लिए महत्वपूर्ण है. ऐसे सपूतों पर भारत को गर्व है. ऐसे सपूतों पर भारत को गर्व है. उनका विचार था कि हमारे भारत में ऐसे प्यारे बच्चे प्रेजेंट, पास्ट एंड फ्यूचर की ओर वह अपने विचार को बढ़ाते हुए एक दूसरे को समाज में आगे की ओर बढ़ाते हुए उन्होंने ऐसा कार्य किया. और वह चाहते थे और भारत को गर्व है कि हमारा अंबेडकर हमारे इस भारत देश में न जाने कितने अच्छे अच्छे कार्य किए हैं. तभी आज हम उन्हें न भूलकर उनके बातें को अभी भी हम याद कर रहे हैं. वो हमारे लिए क्या क्या किए हैं. एस माय डियर एस. आप लोगों को बहुत ही अच्छे से यह पाठ समझ में आया होगा और मैं सोचती हूँ कि आप लोग 100% अंबेडकर जी के बारे में बहुत ही अच्छे से आगे की ओर बढ़े हुए हैं और आप लोगों को बहुत अच्छे से मालूम है. यह पाठ बस आप लोगों को एक बार याद दिलाता है कि अंबेडकर जी हमारे लिए क्या क्या किए. ओके माय डियर. नाउ आगे प्रश्न की ओर. हम सब एक हैं शीर्षक पर अपने विचार लिखिए. हम सब एक हैं शीर्षक पर अपने विचार लिखिए. यहाँ पर आप अपने विचार व्यक्त कीजिए कि हमें कैसे आगे बढ़ा रहे हैं, हमें कैसे रहना चाहिए. इस पाठ में अंबेडकर जी के विचार आप लोग व्यक्त कीजिए. डॉक्टर अंबेडकर को संविधान निर्माता क्यों कहा जाता है? डॉक्टर अंबेडकर को संविधान निर्माता क्यों कहा जाता है? अंडरस्टूड. नेक्स्ट. डॉक्टर अंबेडकर मानवीय दृष्टिकोण का सुंदर उदाहरण है, सिद्ध करें. यस, वो ओके ना, मानवीय दृष्टिकोण का सुंदर उदाहरण है. वो एक बहुत ही अच्छा उदाहरण है, हमको एक एग्जाम्पल है
कि उनके साथ कैसा व्यवहार किया गया था, इस बारे में हमें यहाँ पर बताना चाहिए। ओके माय डियर, तो आप लोग इस बारे में यहाँ पर इस 3 प्रश्नों के उत्तर लिखेंगे। मैंने आप लोगों को कल बताया था, आज आप क्या करेंगे, पूरे पाठ के 30 प्रश्न, यू राइट डाउन 30 योर ओन क्वेश्चंस। దిస్ లెసన్ ఇస్ పారాగ్రాఫ్ లెసన్, అంటే ఉపవాచకుల నుంచి మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరేం చేయాలి, 30 క్వశ్చన్స్ ఓన్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి. 30 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసి, ఓకే మై డియర్, క్లాస్ వర్క్లోనే మీరేం చేస్తారంటే క్లాస్ వర్క్లోనే ఈ 3 క్వశ్చన్స్ రాసిన తర్వాత, ఓకే, ఈ 3 క్వశ్చన్స్ రాసిన తర్వాత మీ ఓన్ క్వశ్చన్స్ కూడా క్లాస్ వర్క్లోనే రాయాలి. అవునా? ఎందుకంటే నిన్న మీరు వర్క్ పంపించలేదు కదా. ఓకే, ఒక పని చేయండి, ఫస్ట్ 3 క్వశ్చన్స్ రాయండి, ఆ 30 క్వశ్చన్స్ మాత్రం హోంవర్క్ నోట్బుక్లో రాయండి. 30 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను కరెక్షన్ చేసిన తర్వాత అవి క్లాస్ వర్క్లో రాద్దరు. ఓకే మై డియర్, ఎస్ 30 క్వశ్చన్స్ నాకు మీరు పిక్స్ పంపించాలి. 100% యూ విల్ బి సెండ్ టు మీ టుడే ఇట్ సెల్ఫ్ ఓన్లీ. And boys, be careful. You also, please, whatever works teachers are giving and I am giving, please send it. Understood everybody? Yes. Okay. Thank you. God bless you.